ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఇలా మీ గురించి మేము ఆలోచించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి సమయాన్ని, సందర్భాన్ని, వాతావరణాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకు మీ ఆత్మ సహాయము, ఆత్మ సంబంధమైన మాటలు దయచేయమని, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ మంచి మాటలు ఆసక్తితో వినగలిగే హృదయాన్ని దయచేయమని, ఈ కార్యక్రమం మొత్తాన్ని మీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ వారం కూడా మరొక మాటను ఆలోచిద్దాం. మీ అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని పిలిచి ఎవరు గొప్పవారు అనే దానికి చెప్తున్నాడండి. చూడండి 25వ వచనం. యేసు తన యొద్దకు తన శిష్యులను పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు అని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. యేసుక్రీస్తు వారి మాటలు అంత గొప్పవి ఎందుకని అంటే ఆయన అన్ని లోకానికి వ్యతిరేకమైన మాటలే చెప్తాడు. లోకం ఎలా చెప్పిద్ది? నువ్వు గొప్పోడు అవ్వాలి, అందరూ నిన్ను గొప్పగా చూడాలి అని చెప్పిద్ది లోకం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు గొప్పోడు అవ్వాలంటే అందరికన్నా ఎక్కువ పని నువ్వు చేయాలి, అందరికన్నా దాసుడిగా నువ్వు ఉండాలి, అప్పుడే నువ్వు గొప్పోడు అవుతావు. నువ్వు గొప్పోడు అవ్వాలంటే అందరి మీద అధికారం చెలాయించడం కాదు, అందరూ నీ మాట వినాలి అని కోరుకోవడం కాదు. ఎవడు ముఖ్యుడై ఉండాలని కోరుకుంటాడో, ఎవడు గొప్పవాడై ఉండాలని కోరుకుంటాడో వాడు అందరికన్నా ఎక్కువ పని చేయాలి అనేది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. లోకానికి వ్యతిరేకమైన మాట. లోకంలో ఎలా ఉంటుందంట? లోకంలో ప్రజల్లో ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో వాళ్ళు అధికారం చెలాయిస్తారు మిగతా వాళ్ళ మీద. మనం చూస్తూ ఉంటాం కదా, సీఎంలు, పిఎంలు, వీళ్ళందరూ ఏం చేస్తారు? అధికారం చెలాయిస్తారు. తమను అందరూ గొప్పగా ఉండాలని కోరుకుంటారు. చూడగానే నమస్తే చెప్పకపోతే కొంతమంది కోపం వచ్చేది. కొంతమంది ఉంటారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, వెళ్ళగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పామనుకో వాళ్ళకి సరిపోదు, నమస్తే, నమస్కారం అని చెప్పాలి. అంటే లోకములో గొప్పగా కనబడాలి అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు క్రైస్తవుల్లో బైబుల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం దానికి ఫుల్ రివర్స్లో ఏం చెప్తున్నాడంటే, ఎవరు గొప్పవారై ఉండాలి అని కోరుకుంటారో వాళ్ళందరికన్నా దాసుడిగా ఉండాలి. ఎవరు ఎక్కువగా గొప్పవాడు అవ్వాలని కోరుకుంటారో వాళ్ళందరికన్నా ఎక్కువ పరిచారం చేయాలి. ఎవడైతే ఎక్కువ పని చేస్తాడో వాడందరికన్నా గొప్పవాడు అవుతాడు. ఇది యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే మాట కూడా క్రిస్మస్ టైంలో ఎక్కువగా యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి మాట్లాడుకుంటాం కదా. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అని యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తా ఏమంటున్నారు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఎందుకు వచ్చాడంట? పరిచారము చేయుటకు వచ్చాడంట. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. ఈ ఒక్క మాటను ఆలోచిద్దామండి. ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణం పరిచారము చేయడం, పరిచారం చేయించుకోవడం కాదు. యేసుక్రీస్తు వారు అందరికన్నా గొప్పడు ఎందుకు అయ్యాడు? అందరికంటే ఎక్కువ పనిచేశాడు కాబట్టి, అందరికంటే ఎక్కువ దాసుడిగా ఉన్నాడు కాబట్టి. పేదవాడిగా పుట్టాడు పశువుల పాకలో, అందరికీ సేవ చేశాడు, శిష్యుల పాదాలు కడిగాడు, నిద్ర, ఆహారం ఇవన్నీ మానుకుని మరీ దేవుడు పనిచేశాడు. ఆఖరికి మనందరి బదులుగా, మన పాపాలకి మనం చచ్చిపోవాల్సింది పోయి మన పాపాలకి మన బదులుగా ఆయన చచ్చిపోయాడు. అందరికంటే ఎక్కువగా పనిచేశాడు, అందరికంటే ఎక్కువ తగ్గించబడ్డాడు కాబట్టి భూమి మీద అందరికన్నా ఆయన గొప్పడయ్యాడు. ఆయన నామాన్ని బట్టే యేసుక్రీస్తు దేవుడు, ఈయన ద్వారా మాత్రమే నాకు రక్షణ వచ్చింది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు అనేంత గొప్పడైపోయాడు. అందరికన్నా గొప్పవాడయ్యాడు యేసుక్రీస్తు వారు. భూమి మీదకి అందరికన్నా తగ్గించబడిన వాడిగా వచ్చి అందరికంటే ఎక్కువ సేవ చేసి అందరికన్నా గొప్పవాడు అని ఆయన నిరూపించుకున్నాడు. ఈ క్రిస్మస్ టైంలో మనలో లోకానుసారమైన ఆలోచనలు రాకూడదు. దేవుడు ఎప్పుడూ కూడా లోకానికి వ్యతిరేకమైన ఆలోచనలు చెప్తాడు.
నువ్వు గొప్పడిగా ఉండడం కాదు, నువ్వు అందరి కోసం పనిచేయాలి, నువ్వు అందరికన్నా తగ్గి ఉండాలి, నీ సహోదరుల కోసం కావాలంటే నువ్వు ప్రాణం పెట్టాలి. ఇవి లోకానికి వ్యతిరేకమైన మాటలు. లోకం ఎలా ఉంటుంది? నువ్వు అందరికన్నా గొప్పడు అవ్వాలి, అందరు నీకు చూసి దండం పెట్టాలి, నీ ఇంటిని చూసి అందరూ కుళ్ళుకోవాలి, నాకు కూడా ఇంత ఇల్లుంటే బాగుండు, అరే ఆయన చూడరా ఆడు ఎలా ఉన్నాడు అని అందరూ మన గురించి చెప్పుకోవాలి, ఇలా ఆలోచిస్తుంది లోకం. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన మనం దానికి ఆపోజిట్గా ఆలోచించాలి. వేరేవాడు నాశనం అయిపోయినా పర్లేదు, వాడిని ఇరికించేసి నేను హ్యాపీగా ఉండాలి అని మనం అనుకోకూడదంట. మనం ఇబ్బందులు పడినా పర్లేదు, మనం బాధపడినా పర్లేదు, వేరేవాడు హ్యాపీగా ఉండాలి అని మనం అనుకోవాలంట. అది యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న పరమార్థం. నేను కొంచెం కష్టాలు పడినా పర్లేదు, నేను 10 మందికి ఉపయోగపడాలి, నేను కొంచెం బాధపడినా పర్లేదు, నేను మంచి పని చేయాలి. ఇది యేసుక్రీస్తు వారు పుట్టుకలో ఉన్న పరమార్థం. ఇవాళ లోకం ఎలా అనుకుంటారంటే, నేను 4 అబద్ధాలు ఆడినా పర్లేదు, అబద్ధాలు ఆడేస్తాను, తర్వాత హ్యాపీగా ఉంటాను కదా, నాకు డబ్బులు రావడం కోసం 4 అబద్ధాలు ఆడతాను, నాకు డబ్బులు రావడం కోసం ఒకళ్ళని మోసం చేస్తాను. డబ్బుల కోసం మోసం చేసేవాళ్ళు, దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన సంఘంలోనే ఒక వ్యక్తి ఉండేవాడు అంతకుముందు, నేను వాక్యం నేర్చుకుంటానండి అని ముందుకు వచ్చాడు, నేను వేరే వాళ్ళకి వాక్యం చెప్తానండి అని అత్యుత్సాహం చూపించాడు. ఓ 4 నెంబర్లు ఇచ్చి మీరు వీళ్ళకి వాక్యం చెప్పండి అంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాము, డబ్బులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ మోసం చేశాడు. అంటే లోకం ఎలా ఉందో చూడండి. నేను నలుగురికి అబద్ధాలు చెప్పినా పర్లేదు, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను నలుగురిని మోసం చేసినా పర్లేదు, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఇది లోకానుసారమైన ఆలోచన. నేను ఇబ్బందులు పడినా పర్లేదు, నేను మంచి పని చేయాలి, నేను ఇబ్బందులు బాధపడినా పర్లేదు, నేను అబద్ధం ఆడకూడదు, నేను ఇబ్బందులు పడినా పర్లేదు, ఎదురుడికి సువార్త ప్రకటించాలి. ఎలాంటివి దేవుడి లక్షణాలంట. మన పాపాలకి మనం చచ్చిపోకుండా, మన పాపాలకి మన బదులు ఆయన చచ్చిపోవడానికి వచ్చాడు. మన ప్రాణానికి ప్రతిగా, విమోచన క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. అందరికన్నా ఈయన గొప్పడు కదా, ఈయన రాజు కదా. యేసుక్రీస్తు వారిని రాజు అంటాం మనం. ఆయన ఎక్కడన్నా కానీ చైర్లో కూర్చొని కిరీటం పెట్టుకొని ఇది చేయండి అది చేయండి అని ఆర్డర్లు వేసాడా? ఆయన వచ్చి సేవ చేశాడు, శిష్యుల పాదాలు కడిగాడు. రాజు అని మనం యేసుక్రీస్తు వారిని పిలుస్తున్నాము అంటే భూమి మీద ఉండే మిగతా ఏ రాజులతోనూ ఆయన కంపేర్ చేయకూడదు. మిగతా ఏ రాజులు చేసిన పని ఆయన చేయాల. మిగతా ఏ రాజు అన్నా నాకు రాజు వద్దు, నాకు సింహాసనం వద్దు అని చెప్పి అన్నీ వదిలేసి జనాల మధ్యలోకి వచ్చి జనాలకి సేవ చేస్తారా? కానీ యేసుక్రీస్తు అనే రాజు చేశాడు. అవునా కదా? అంటే అందరికన్నా గొప్పడు అవ్వాలనుకునేవాడు అందరికన్నా ఎక్కువ సేవ చేయాలి, అందరికన్నా ముఖ్యుడు అవ్వాలనుకునేవాడు అందరికన్నా ఎక్కువ పరిచారం చేయాలి. ఇది యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న పరమార్థం. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అంటున్నాడు. ఏమంటున్నాడండి? మనిషి కుమారుడు ఇందు నిమిత్తమే వచ్చానంటే భూమి మీదకి ఆయన రావడానికి వెనకాల కారణమే ఇదంట. ఈరోజు మనం ఏం చేద్దామంటే, యేసుక్రీస్తు వారు పుట్టుక సమయంలో ఉన్న రకరకాల వ్యక్తులు, యేసుక్రీస్తు వారి తల్లి మరియా, ఆయన తండ్రిగా చెప్పబడిన యోసేపు, ఆయన్ని చూసిన గొర్రెల కాపర్లు, జ్ఞానులు, వీళ్ళందరి జీవితాల్లో కొన్ని కామన్ పాయింట్స్, వీళ్ళందరి జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళందరి జీవితాల్లో నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా అందరూ చెప్పుకునే మరియ గారి గురించి మనం ఆలోచిద్దాం. మరియ గారి గురించి ఏమనుందో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. దయాప్రాప్తురాల అంటే అందరికన్నా ఎక్కువ దేవుడి యొక్క కృపని, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరంటే మరియా. దేవుడే భూమి మీదకి మనిషిగా వస్తానికి మరియా అనే ఒక ఆవిడిని, యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయిని ఎంచుకున్నాడు, ఒక కన్యకని ఎంచుకున్నాడు. అంటే ఆవిడ ఎంత పవిత్రంగా ఉండుంటుంది, ఎంత భక్తితో ఉండుంటుంది. అటువంటి మరియా యేసుక్రీస్తు వారు తన కడుపులో పడుతున్నాడు అన్న మాట విన్న దగ్గర నుండి ఆవిడ జీవితం ఎలా మారిపోయిందో చూడండి. తన పెళ్ళి ఆల్మోస్ట్ చెడిపోయే, తన భర్త తనని వదిలేద్దాం అనుకునే పరిస్థితికి వచ్చేసింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యాక్చువల్గా ఇజ్రాయేలీల చట్టం ప్రకారం భర్త ప్రమేయం లేకుండా భార్య గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేయచ్చు. యోసేపుకు తెలియదు కదా, దేవుడి యొక్క కృప వల్ల, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మరియ గర్భవతి అయింది అని యోసేపుకు తెలీదు. అలాగని మరియనేమో అంటే ఆవిడని తప్పు పట్టలేకపోతున్నాడు. మరియ ఎలాంటిదో, ఆవిడ ఎంత మంచిదో యోసేపుకు తెలుసు కాబట్టి ఆవిడని తప్పు పట్టలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక ఎవరికీ చెప్పకుండా తన భార్యని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. మీరు చూడండి, దేవుడు తన కడుపులో పడుతున్నాడు అనే సందర్భం రాగానే మరియ జీవితం కష్టాల్లోకి వెళ్ళిపోయింది. చూడండి,
మరియ జీవితం కష్టాల్లోకి వెళ్ళిపోయింది. మరలా దేవుడే వచ్చి యోసేపుకి మరలా ఇదిగో ఇది నేను చేస్తున్న కార్యం అని చెప్పుకున్న తర్వాత అప్పుడు యోసేపు మరియతో కలిసి ఉన్నాడు. అవునా కదా? తన మ్యారేజ్, తన వివాహ జీవితం పాడైపోయే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత బిడ్డని కనేటప్పుడు తల్లి ఎంత శ్రమ పడిద్దో, ఎన్ని కష్టాలు పడిద్దో మనకు తెలుసు. ఆఖరికి యేసుక్రీస్తు వారిని కనే సమయంలో మరియకి ఒక ప్లేస్ కూడా దొరకకుండా పోయింది. ఎక్కడో రోడ్డు పక్కన ప్రతి ఇంటిని ఇదిగో మీ ఇంట్లో ప్లేస్ ఉందా, మీ ఇంట్లో ప్లేస్ ఉందా, మీ ఇంట్లో ప్లేస్ ఉందా అని అడుగుతా వెళ్ళారు. అంటే ఎంత కష్టపడి ఉంటారు ఆ టైంలో. ఒక పక్కన పురుటి నొప్పులు, ఒక గర్భవతి అనే ఆవిడ బిడ్డని కనే సమయంలో అందరికన్నా ఎక్కువ బాధ ఎవరు పడ్డారంటే మరియ గారు పడ్డారు. ఆ ప్లేస్ దొరకడం కూడా కష్టమైపోయింది. ఆఖరికి పశువుల పాకలో యేసుక్రీస్తు వారిని ఆవిడ కన్నది అని మనం చదువుకుంటాం బైబిల్లో. ఆవిడ లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందో చూడండి. యేసుక్రీస్తు వారు పెరిగేటప్పుడు కూడా వాళ్ళు ఎన్ని ప్లేసులు తిరిగారు. ఓ పక్కన హేరోదు చంపేద్దాం అనుకుంటా ఉంటాడు, హేరోదు నుండి తప్పించుకోవాలి. ఆ తర్వాత హేరోదు యొక్క కొడుకు చంపేద్దాం అనుకుంటాడు, అతని నుండి మళ్ళీ తప్పించుకోవాలి. ఐగుప్తని, నజరేతని అలా తిరుగుతా వెళ్ళాలి. ఒక చోట ఉండలేరు ప్రశాంతంగా. ఎప్పుడు ఎవరు చంపేస్తారని భయం. తన కుమారుణ్ణి చేతుల్లో పట్టుకొని అమ్మో ఎవరు చంపేస్తారని ఊర్లూర్లు తిరిగింది ఆవిడ. ఎంత కష్టపడి ఉంటుంది. యేసుక్రీస్తు వారు పెద్దవాడైన తర్వాత యేసుక్రీస్తుని చంపేస్తుంటే, తన కళ్ళ ముందే చంపేస్తుంటే ఎంత బాధపడి ఉంటుంది ఆ తల్లి. ఆ మరియ గారు ఎంత బాధపడి ఉంటారు. మనుషులు కోరుకున్నట్టుగా మరియ గారి జీవితం లేదు. దూతొచ్చి కనపడగానే అమ్మో ఎంత శుభవచనం చెప్పిద్దో. శుభవచనమే అది. దేవుడు నీ కడుపున పుడుతున్నాడు అనేది శుభవచనమే. కానీ అంత ఆశీర్వాదం పొందుకోవడానికి మరియ ఎంత కష్టపడిందో చూడండి. తన కళ్ళ ముందు సిలువేశారు తన కుమారుణ్ణి. పోనీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అన్న ఆవిడ ప్రశాంతంగా ఉందా అంటే, తను ఎవరినైతే కొడుకులుగా అనుకుంటుందో యోహాను అంటే శిష్యులు, వాళ్ళను కూడా ఒకరి తర్వాత ఒకరుగా రోమా ప్రభుత్వం వాళ్ళని చంపేస్తుంటే, దేవుడిని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళని చంపేస్తుంటే ఎంత బాధపడి ఉంటుందో ఆ తల్లి యొక్క హృదయం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. సుమియోను అనే ప్రవక్త అంటాడు, ఇదిగో మరియా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోయిద్ది అన్నాడు. అంటే బాధ, అన్ని బాధలు పడుతుంది ఆ మరియా అని. పడిందా? పడింది. దేవుడి యొక్క మార్గం, దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క కృపను పొందుకోవాలంటే భూమి మీద ఎంతగా శ్రమ పడాలో, దేవుడి పని కోసం ఎంతగా మనం కష్టపడాలో, మనము ఎంతగా పరిచారం చేయాలో మరియ గారి యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. చాలామంది క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు, కానీ మనం మరియ గారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. గొప్పవాళ్ళు అవ్వాలంటే ఎక్కువ పరిచారం చేయాలి అన్నాడు. అందరికంటే ఎక్కువ పరిచర్య, అందరికంటే ఎక్కువ పరిచారం, అందరికంటే ఎక్కువ శ్రమలు మంచి కోసం, వాక్యం కోసం, దేవుడి యొక్క చిత్తం కోసం ఎక్కువగా కష్టపడింది. కాబట్టి మరియ అందరికంటే గొప్పదైంది. స్త్రీలందరిలో కల్లా గొప్పవాళ్ళు ఎవరంటే మరియ. యేసుక్రీస్తు వారిని కన్న తల్లి మరియ. ఆవిడ స్త్రీలందరిలో కల్లా ఎందుకు గొప్పదైందంటే అందరికన్నా ఎక్కువ శ్రమ పడింది కాబట్టి. ఎవడు గొప్పవాడు అవ్వాలనుకుంటాడో వాడు అందరికన్నా ఎక్కువ పరిచారం చేయాలి. ఈ క్రిస్మస్ రోజున మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారా లేదా? మీరందరూ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నారా లేదా? మీరు దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే, మీరు ముఖ్యులు అవ్వాలంటే మీరు అందరికన్నా ఎక్కువ పరిచారం చేయాలి. మీరు అందరికన్నా ఎక్కువ కష్టపడాలి దేవుడి కోసం. ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో, ఎవరైతే ఎక్కువగా తగ్గి ఉంటారో, ఎవరైతే ఎక్కువగా దేవుడి కోసం పరిచారం చేయించుకోవడం కాదు పరిచారం చేస్తారో వాళ్ళు అందరికన్నా గొప్పవాళ్ళు అవుతారు. అందుకే మరియ అంత గొప్పదైంది. యేసుక్రీస్తు వారి శిష్యుల్ని తీసుకోండి, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని హింసలు పడ్డారు, రంపాలతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, చనిపోయారు, ఎన్నో శ్రమలు అనుభవించారు భూమి మీద. అందుకే వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళు అయ్యారు. యోసేపు గారిని తీసుకోండి, మరియ గర్భం ధరించిన దగ్గర నుండి యోసేపు గారు ఏం శ్రమలు పడలేదా? యోసేపు గారు మరియతోటి అంతకాలం తోడున్నాడు అంటే ఆయన ఎన్ని శ్రమలు పడి ఉంటాడో. తండ్రి బాధ్యత తీసుకున్నవాడిగా చూసుకోవాలి కదా మరి యోసేపు గారు యేసుక్రీస్తు వారిని. ఎన్ని శ్రమలు పడ్డాడు ఆయన. ఒక పక్కన దేవుడు చూపిస్తానే ఉన్నాడు, ఇదిగో మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఇదిగో మిమ్మల్ని వీళ్ళు చంపాలనుకుంటున్నారు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళండి అని దేవుడు గైడ్ చేస్తున్నా కానీ నడవాల్సింది యోసేపు మరియనేగా, మరియని తీసుకెళ్లాల్సింది యోసేపేగా, కుటుంబానికి పెద్దగా ఉండాల్సింది యోసేపేగా. ఒక పక్కన ఈ ఊరు నుండి ఆ ఊరికి తప్పించుకుంటా, రాజు నుండి తప్పించుకోవడం అంటే చిన్న విషయం కాదండి. రాజు నుండి తప్పించుకుని తిరుగుతా ఆ బిడ్డని కాపాడడంలో యోసేపు ఎంత పాత్ర పోషించుంటాడో మీరు ఒకసారి ఆలోచించండి. అంత పాత్ర యోసేపు పోషించగలడు కాబట్టే యోసేపు నీతిమంతుడు అని బైబిల్లో రాయబడింది. తాను నీతిమంతుడు కాబట్టే దేవుడు యోసేపుగా దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు మరియా యోసేపులకి తోడున్నాడు.
మనం గొప్పవాళ్ళం అవ్వాలి అంటే మనం భూమి మీద శ్రమలు పడాలి, మనం దేవుడి పని కోసం కొంతకాలం కష్టపడాలి. అప్పుడే మనం అందరికన్నా గొప్పవాళ్ళు అవుతాం. అందరికన్నా ఎక్కువ శ్రమలు పడిన యేసు ప్రభు గొప్పోడయ్యాడు. అందరికన్నా ఎక్కువ శ్రమలు పడిన శిష్యులు గొప్పోళ్ళు అయ్యారు. అందరికన్నా స్త్రీలలో ఎక్కువ శ్రమలు పడిన మరియా స్త్రీలందరిలో కల్లా గొప్పదైంది. ఇంకా మీరు ఆలోచించుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ క్రిస్మస్ అప్పుడు మనం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తాం? గొర్రెల కాపర్ల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. గొర్రెల కాపర్లు రాత్రిపూట తమ పని తాను చేసుకుంటున్నారు. వాళ్ళ పని వదిలిపెట్టి గొర్రెలు ఏమైపోతాయో, మేకలు ఏమైపోతాయో, వాళ్ళ పశువులు ఏమైపోతాయో అయినా కానీ దాని అంతటిని పక్కన పడేసి యేసుక్రీస్తుని చూడడానికి వెళ్ళారు. దేవుణ్ణి చూడాలి అంటేనే లోకానుసారమైన నీ పనిని కాసేపు పక్కన పెట్టాలి అని గొర్రెల కాపర్లను చూసి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ పనిని కాసేపు పక్కన పెట్టి మరి నిజమైన దేవుణ్ణి చూడడానికి వెళ్ళారు. జ్ఞానుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కదా. జ్ఞానులు అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, వాళ్ళతో ఎంతమందికి ఎన్ని పనులు ఉంటాయి. కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టి యేసుక్రీస్తు వారిని చూడడానికి సుమారుగా సంవత్సరంన్నర పాటు ప్రయాణం చేశారు. వాళ్ళు ప్రయాణంలోనే సంవత్సరంన్నర యేసుక్రీస్తు వారిని వెతకడానికి వాళ్ళు వెళ్ళారు. అంటే వాళ్ళు లోకానుసారమైన వాళ్ళ పనుల్ని కొంతకాలం పక్కన పెట్టి, కొంతకాలం అంటే సంవత్సరంన్నర పాటు వాళ్ళ పనుల్ని పక్కన పెట్టి మరి దేవుణ్ణి వెతకడానికి వాళ్ళు బయలుదేరారు. అందుకనే జ్ఞానుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ పనుల్ని కాసేపు పక్కన పెట్టి యేసుక్రీస్తు వారిని చూడడానికి వెళ్ళారు. కాబట్టి శిష్యుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, యోసేపు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, మరియ గారి గురించి యోసేపు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, మరియ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఇదిగో నువ్వు పశువుల పాకలో పుట్టినా కానీ, ఇదిగో నువ్వు ఏ పేదవాడిగా బతుకుతున్నా కానీ నువ్వు రాజువి అని ఆయనకు గుర్తించి ఆయనకి బంగారము, సాంబ్రాణి, బోలం ఇవన్నీ ఎవరికి ఇస్తారు తెలుసా? పాతకాలంలో రాజుకి ఇస్తారు. నువ్వు రాజువి అనడానికి గుర్తు బంగారము, సాంబ్రాణి, బోలం. ఆ రాజువి అనడానికి గుర్తుగా యేసుక్రీస్తు వారికి అవన్నీ గిఫ్ట్ ఇస్తారు. జ్ఞానులు, గొప్పవాళ్ళు పేదవాడి కుటుంబం మరియా యోసేపుల కుటుంబంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర పడ్డారు. అంటే వాళ్ళు తగ్గారు. అందుకని ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, గొప్పగా మాట్లాడుకుంటున్నాం. పశువుల పాకలో పుట్టిన ఆయన్ని రాజుగా ఒప్పుకున్నారు జ్ఞానులు. అందుకని వాళ్ళు తగ్గారు కాబట్టి ఈరోజు వాళ్ళని గొప్పగా చూస్తున్నాం. జ్ఞానులు అవ్వచ్చు, గొర్రెల కాపర్లు అవ్వచ్చు, మరియా, యోసేపు వీళ్ళందరూ కూడా లోకానుసారమైన వాళ్ళ పనుల్ని పక్కన పెట్టి దేవుడి యొక్క చిత్తంలో పాలిభాగస్తులయ్యారు. అందుకని వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు. ఇవాళ మనం కూడా గొప్పవాళ్ళం అవ్వాలంటే, మనం కూడా అందరికన్నా గొప్పగా కనబడాలి అంటే అందరికన్నా ఎక్కువ పనిచేసేవారిగా మనం ఉండాలి. అందరికన్నా దాసుడిగా మనం ఉండాలి. పొగిడించుకోవాలి అని మనం అనుకోకూడదు. మనమే అందరినీ గొప్పగా చూడాలి. మనల్ని అందరూ గొప్పగా చూడాలని మనం కోరుకోకూడదు. అందరూ మనకంటే గొప్పవారు, మీకంటే మీ సహోదరులు గొప్పవారు అని మీరు ఎంచుచు ఒకరినొకరు బలపరచుకోండి అని బైబిల్లో ఉంటుంది. మనకందరూ పనులు చేయాలని కోరుకోకూడదు. మనం అందరికీ పనులు చేయాలి, మనం అందరికీ ఉపయోగపడాలి, మనం అందరికన్నా తక్కువ వాడిగా పిలువబడాలి. అప్పుడు అందరికన్నా గొప్పవాళ్ళుగా మనం అవుతాం. గొప్పవాడు అవ్వాలి అనుకునేవాడు అందరికన్నా ఎక్కువ పరిచారం చేయాలి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఇందు నిమిత్తమే నేను వచ్చాను కదా అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన చెప్పాలి అనుకుంటున్న గొప్ప మెసేజ్ ఇదే. గొప్పవాళ్ళు అవ్వాలి అనుకునే వాళ్ళు తగ్గించబడాలి అనే విషయాన్ని ఈరోజు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారితో పాటు బాప్తిసమిచ్చే యోహాను జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. బాప్తిసమిచ్చే యోహాను తన జీవితం అంతా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడానికే గడిపాడు. అడవుల్లో తిరిగినా, కష్టాలు పడినా, గొప్ప జీవితం జీవించకపోయినా కానీ యేసుక్రీస్తు వారిని ప్రకటించాడు కాబట్టి, తన జీవితాన్ని యేసుక్రీస్తు వారి కోసం త్యాగం చేశాడు కాబట్టి బాప్తిసమిచ్చే యోహాను స్త్రీలు కనిన వాళ్ళలో గొప్పవాడయ్యాడు. యేసుక్రీస్తు వారు కన్యకు పుట్టాడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలకు పుట్టారు. స్త్రీలకు పుట్టిన వాళ్ళందరిలో గొప్పవాడు బాప్తిసమిచ్చే యోహాను ఎందుకు అయ్యాడు అంటే తన జీవితం మొత్తాన్ని కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాడు కాబట్టి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలో లోకానుసారమైన పని మొత్తాన్ని తను వదిలేశాడు కాబట్టి అందరికన్నా గొప్పడయ్యాడు. బాప్తిసమిచ్చే యోహాను ఎక్కడన్నా కానీ ఒక స్వస్థత, ఒక అద్భుత కార్యం చేయడం మనం చూసామా? స్వస్థతలో అద్భుత కార్యాలు ఆయన చేయకపోయినప్పటికీ యేసుక్రీస్తు వారిని ప్రకటించడంలో, దేవుని చిత్తంలో తన జీవితాన్నే త్యాగం చేశాడు కాబట్టి, అందరికీ పరిచారకుడిగా, తగ్గింపబడిన వాడిగా ఆయన బతికాడు కాబట్టి స్త్రీలు కనిన వాళ్ళలో ఆయన గొప్పవాడయ్యాడు. బాప్తిస్మిచ్చే యోహాను వాళ్ళ పేరెంట్స్ జకరియా గారు, ఎలిజబెత్ గారు, వాళ్ళ జీవితాలు కూడా మీరు చూడండి. వాళ్ళను కూడా ఈరోజు గొప్పవాళ్ళుగా మనం మాట్లాడుకుంటాం. క్రిస్మస్ రోజున వాళ్ళను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్మస్ రోజున ఎవరెవరి గురించి అయితే మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో వాళ్ళందరూ కూడా
తమ లోకానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తంలో పాలువారయ్యారు. కాబట్టే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. రేపొద్దున మనం కూడా గొప్పవాళ్ళం అవ్వాలి అంటే, మనం కూడా దేవుడి దృష్టిలో దీవించబడిన వాళ్ళం, ఆశీర్వదించబడిన వాళ్ళం అవ్వాలి అంటే, మనం కూడా లోకానుసారమైన మన పనులని పక్కన పెట్టి దేవుడి చిత్తంలో మనం పాలువారం అవ్వాలి. దేవుడి చిత్తంలో మనం పాలువారం అవడం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవడం. నేను 4 అబద్ధాలు ఆడినా పర్లేదు, అందరికన్నా గొప్పవాడు అవ్వాలి అని మనం కోరుకోకూడదు. నలుగురిని మోసం చేసినా పర్లేదు, డబ్బులు సంపాదించాలి అని మనం కోరుకోకూడదు. అందరూ నన్ను గొప్పవాడిగా చూడాలి అని మనం కోరుకోకూడదు. అందరికన్నా నేను గొప్పవాడిగా, డబ్బున్నవాడిగా అవ్వాలి అని మనం కోరుకోకూడదు. మనం ఎప్పుడైతే అందరికన్నా తగ్గింపబడాలి అనే మనసుతో ఉంటామో అప్పుడు మనం అందరికన్నా గొప్పవాడు అవుతాం. తగ్గింపబడాలి అనుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడాలి అనుకునేవాడు తగ్గింపబడతాడు. యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న పరమార్థం ఇది. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, అందరికీ పరిచారం చేయడానికి నేను వచ్చాను, అందరి బదులుగా చచ్చిపోవడానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మరి మన సహోదరుల బదులుగా మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ పాపాల నుండి వాళ్ళని దూరం చేయడానికి అట్లీస్ట్ వాళ్ళకి వాక్యం అన్నా ప్రకటిస్తున్నావా? యేసుక్రీస్తు వారి గురించి అన్నా ప్రకటిస్తున్నావా? మన పనులు మనం చూసుకుంటా ఎవరి పని వాళ్ళదిలే అని వదిలేస్తున్నావా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ప్రేమ, దేవుణ్ణి ప్రేమించడము అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ సహోదరుని కూడా నువ్వు అలా ప్రేమిస్తేనే నువ్వు గొప్పవాడివి. ఇది దేవుని యొక్క ఆజ్ఞల్లో ముఖ్యమైనది అని యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూసాం కదా. అంటే మన సహోదరుడి కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం, మన సహోదరుడికి మనం ఏం పరిచర్య చేస్తున్నాం, మన సహోదరుడికి మనం ఏం పరిచారం చేస్తున్నాం. నీ లోకానుసారమైన జీవితాన్ని కాసేపు పక్కన పెట్టి ఎదుటి వాళ్ళకి సువార్తను ప్రకటించు. నీ లోకానుసారమైన జీవితాన్ని కాసేపు పక్కన పెట్టి దేవుడి చిత్తంలో పాలువాడు అవ్వు. నీ లోకానుసారమైన జీవితాన్ని కాసేపు పక్కన పెట్టి బైబిల్ చదువుకో. నీ లోకానుసారమైన జీవితాన్ని కాసేపు పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించు. ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, నువ్వు ఎప్పుడైతే తగ్గింపబడే మనస్సాక్షిని కలిగి ఉంటావో, నువ్వు గొప్పవాడివి అయ్యే పని దేవుడు తీసుకుంటాడు. నిన్ను గొప్పవాడిగా చేసే పని దేవుడు తీసుకుంటాడు. గొప్పవాడు అవ్వాలి అని కోరుకునే వారందరూ, మా కుటుంబం గొప్పగా ఉండాలని కోరుకునే వారందరూ కూడా తగ్గింపబడే మనస్సాక్షి కలిగి ఉండాలి, దీనులైన మనస్సాక్షి కలిగి ఉండాలి. మన లోకానుసారమైన జీవితాన్ని కొద్దిసార్లు పక్కన పెట్టైనా, కొద్ది సమయం పక్కన పెట్టైనా దేవుడి చిత్తంలో మనం పాలువారం అవ్వాలి అనే మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. ఈ మనస్సాక్షి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం గొప్పవాళ్ళు అవుతాం. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారు నడిచిన మార్గంలో మనం నడిచిన వాళ్ళం అవుతాం. అప్పుడు మాత్రమే మనం క్రైస్తవులం అవుతాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నెల మొత్తం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకానుసారమైన జీవితానికి వ్యతిరేకమైనది క్రైస్తవ జీవితం. లోకానుసారమైన జీవితం ఏం కోరుకుంటుంది? ఎంటర్టైన్మెంట్. నువ్వు ఆనందించు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా గడుపు, నీ ఇష్టం వచ్చినట్టుగా లోకంలో ఉండు అని అపవాది మనల్ని ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉంటుంది. లోకానుసారమైన జీవితానికి దూరంగా ఉండు. లోకం ఏదైతే చెబుతుందో అదంతా మాయ, దానికి ఆపోజిట్గా మనం ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి అని దేవుడు చెప్తాడు. యేసుక్రీస్తు వారి మాటలన్నీ అంత గొప్పగా ఎందుకని అంటే, ఆయన అన్ని రివర్స్లోనే చెప్పాడు. నీ శత్రువు మీద పోరాడు అని లోకం చెప్పింది, నీ శత్రువుని క్షమించు, వాడి కోసం ప్రార్థన చేయి అని బైబిల్ చెప్పింది. రివర్సు, లోకానుసారమైన మాటకి రివర్సు. నువ్వు లోకంలో ఇష్టం వచ్చినట్టుగా బతుకు, అబద్ధం ఆడు, వ్యభిచారం చేయి, ఇదిగో మోసం చేయి, నువ్వు ఏదైనా చేయి, నువ్వు గొప్పవాడిగా ఉండాలి, లోకంలో గొప్పవాడికి కనబడాలి, ఇది లోకం చెప్పింది. యేసుక్రీస్తు వారు ఏమంటారు? నువ్వు అందరికన్నా తగ్గింపబడాలి, కావాలంటే నీ సహోదరుడి కోసం నువ్వు ప్రాణత్యాగం చేసేంత తగ్గింపబడాలి, నీ ఇష్టాలు కొన్ని మానుకోవాలి, ఎందుకంటే నీ సహోదరుడు దేవుడి చిత్తంలో నడవడానికి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు, అంటే లోకానికి వ్యతిరేకమైన మాటలు. బైబిల్ చదువుతూ క్రైస్తవులుగా పిలువబడుతూ లోకానుసారంగా గొప్పవాళ్ళు అవ్వాలి అని మనం కోరుకుంటే మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కాదు, మనం క్రైస్తవులం కాదు. క్రైస్తవులు అని మనల్ని మనం మోసం చేసుకుంటూ నామకార్థ క్రైస్తవులుగా, నరకానికి వెళ్ళే క్రైస్తవులుగా మనం భూమి మీద బ్రతుకుతున్నాము అని దాని అర్థం. నిజమైన క్రైస్తవులు బైబిల్లో చెప్పిన మాటల ప్రకారంగా ప్రేమ, విశ్వాసము, సాత్వికము, ఆత్మఫలాలు, పదాజ్ఞలు ఇవన్నీ పాటించాలి. నా జీవితంలో ఇవన్నీ నేను చూపించాలి. నేను లోకానుసారంగా కొన్ని శ్రమలు అనుభవించినా పర్లేదు, నేను మాత్రం దేవుడి చిత్తంలో గొప్పవాడవ్వాలి, నేను మాత్రం దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మాత్రమే నిజమైన క్రైస్తవులు. దేవుడు పరలోకాన్ని వదిలి భూమి మీదకి మన కోసం వచ్చాడు. నువ్వు నీ పరిశుద్ధత కోసం ఏం వదిలేసుకుంటున్నావు? నువ్వు నీ సహోదరులకు వాక్యం ప్రకటించడానికి ఏం వదిలేసుకుంటున్నావు? ఈ క్రిస్మస్ రోజున అది మనం ఆలోచించాలి. అంతేగాని క్రిస్మస్ రోజున అందరూ
అందరికన్నా నేను గొప్పవాడిని అవ్వాలి, అందరికన్నా నేను గొప్పగా కనపడాలి, ఇది కాదండి మనం ఆలోచించాల్సింది. గొప్పవాడవ్వాలి అనుకునేవాడు తగ్గింపబడతాడు, దీనుడైన మనసు కలిగిన వాడు నేను అందరికీ పరిచారం చేయాలి, అందరికీ నేను ఉపయోగపడాలి, నాకు అందరూ ఉపయోగపడడం కాదు, అందరికీ నేనే ఉపయోగపడాలి అనుకునేవాడు గొప్పవాడవుతాడు. తగ్గింపబడాలనుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడాలనుకునేవాడు తగ్గింపబడతాడు. మనం గొర్రెల కాపరుల్ని, జ్ఞానుల్ని, యోసేపుని, మరియని, బాప్తిస్మిచ్చి యోహాన్ని వీళ్ళందరినీ గొప్పవాళ్ళుగా ఎందుకు మనం చూస్తున్నామంటే అందరికన్నా దేవుడి చిత్తం కోసం ఎక్కువ వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి, ఎక్కువ త్యాగాలు వాళ్ళు చేశారు కాబట్టి. అలా దేవుడి చిత్తంలో మనం కూడా గొప్పవాళ్ళు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా బైబిల్లో ఉన్న మాటలు కేవలం స్టారు, క్రిస్మస్ ట్రీ, చర్చ్లో డెకరేషను ఇవి మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న మాటలు, దాని వెనకాల ఉండే భావాలు మన హృదయం అనే పలకల మీద ఈ క్రిస్మస్ సందర్భంగా మీరందరూ రాసుకోవాలి, వాటి ప్రకారంగా బ్రతకాలి. మనందరం కూడా దేవుడంటే భయం, దేవుడంటే ప్రేమ, దేవుడంటే భక్తి, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ, మొదటి రాకడని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, రెండవ రాకడని గుర్తు చేసుకుని భయం కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, రక్షణలో సిద్ధంగా ఉండాలి, పరలోకం వెళ్తాను అనే నమ్మకం కలిగి మనందరం ఉండాలి. పరలోకం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పరలోకంలో మనందరం కలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని, మనందరం ఈ మాటల ప్రకారంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఈరోజు మాకు కొద్ది మాటలు దయచేశారు, కృతజ్ఞతలు. మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, కృతజ్ఞతలు. మేము ఎలా బ్రతకాలో మాకు తెలియజేశారు, కృతజ్ఞతలు. కేవలం విని వదిలేయకుండా మేమందరము ఈ మాటల ప్రకారంగా బ్రతకడానికి సమయానుకూలంగా మాకు మంచి మనస్సును, శక్తిని, ఆసక్తిని దయచేయమని కోరుకుంటూ, అపవాది ఆటంకాలకి మమ్మల్ని దూరంగా ఉంచమని వేడుకుంటూ, మేము మరలా కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొక సమయాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, క్రీస్తు వారి పేరట, మా కొరకై శిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరలా ఇంకొక మాట, యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకో ఉపమానంతో ఇంకో రోజు మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు అందరినీ దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఈ పరిచర్యకి సహాయం చేయాలి అనుకున్నట్లయితే, మా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి అని మీరు అనుకుంటే, కింద కనబడుతున్న నెంబర్కి మీ కానుకలు పంపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. సింహాసనాన్ని వదిలి పశువుల పాకలో పుట్టినండి, పరిశుద్ధ పరలోక మహిమ విడచి దేవుడే దీనుడిగా వచ్చెనండి. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరితో. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరితోడు. ఆకాశ సింహాసనాన్ని వదిలి పశువుల పాకలో పుట్టినండి, పరిశుద్ధ పరలోక మహిమ విడచి దేవుడే దీనుడిగా వచ్చెనండి. దేవుడే మనిషిగా మారినాడు, మనిషిని తన దరికి చేర్చడానికి. రాజైన పేదగా వచ్చినాడు, ఆత్మలో ధనవంతులు చేయడానికి. దేవుడే మనిషిగా మారినాడు, మనిషిని తన దరికి చేర్చడానికి. రాజైన పేదగా వచ్చినాడు, ఆత్మలో ధనవంతులు చేయడానికి. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరితోడు. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరితోడు. తానా 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 తానా
న్యాయాధిపతి యేసు మన బదులు శిక్షను భరించుటకు నిత్యము ఆరాధింపబడే దేవుడు పాపుల దూషణను సహించుటకు శిక్ష విధించే న్యాయాధిపతి యేసు మన బదులు శిక్షను భరించుటకు నిత్యము ఆరాధింపబడే దేవుడు పాపుల దూషణను సహించుటకు యేసు పుట్టెను మన కొరకై నాడు ప్రభు వచ్చెను అందరి తోడు యేసు పుట్టెను మన కొరకై నాడు ప్రభు వచ్చెను అందరి తోడు ప్రేమించిన మన కోసం ప్రాణమిచ్చిన ప్రభు ప్రేమను గుర్తించదవా ఈ లోక సుఖములను నువ్వు వదిలి పరలోక మార్గములో నడిచెదవా ప్రేమించిన మన కోసం ప్రాణమిచ్చిన ప్రభు ప్రేమను గుర్తించెదవా ఈ లోక సుఖములను నువ్వు వదిలి పరలోక మార్గములో నడిచెదవా యేసు పుట్టెను మన కొరకై నాడు నువ్వు పుట్టవా యేసునిలో నేడు యేసు పుట్టెను మన కొరకై నాడు చాటి చెప్పవా ఈ శుభవార్తను నేడు శుభవార్తను నేడు ఆకాశ సింహాసనాన్ని వదిలి పశువుల పాకలో పుట్టెనండి పరిశుద్ధ పరలోక మహిమ విడచి దేవుడే దీనుడిగా వచ్చెనండి అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.